అలాగే మంచి వర్తమానాలు మనం విన్నాము. ఇంతవరకు మన దేవుని సన్నిధిలో చేసి దేవుని చూపించాము. దేవుని చాలా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మన యొక్క మెసేజ్ అన్నిటికీ మూలం ఏంటంటే క్రైస్తవ విశ్వాసి పునాది సంఖ్య, దానిపైన మన దేశం ముందుకెళ్తుంది. మరి నా ధ్యానించవలసిన అవసరత ఎంతో ఉంది. ప్రార్థన మరియు ఏకాంత సమయం. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత మనం వాక్యాలలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి యేసు క్రీస్తు ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నాయనా, పిలిచిన వాడు నీవు, వెళ్ళమన్న చోటికి వెళ్ళవలసిన వాడు నేను, ఆ సమయంలో మాట్లాడేటువంటి వాడు నీవు. ఈ సమయంలో మాతో మాట్లాడమని మేము నేర్చుకుని అభివృద్ధి చెందినట్టుగా ఈ సహవాసంలో సమీపంగా ముందుకు వచ్చిన సమాజంలో యేసు క్రీస్తు సహోదరులారా, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెద్దల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మనోళ్ళు, మన సహోదరులు మరి ఎన్నోసార్లు ఈ యొక్క అంశం మీద మాట్లాడడం అనేది మీరు ఎన్నుంటారు. యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ ఏం ప్రార్థన చేశాడు అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది. అక్కడ ప్రార్థన చేశాడు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం, కానీ అక్కడ ప్రార్థన చేశాడు అని మనం వింటూ ఉన్నాం, కానీ అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకోసం చేస్తూ ఉన్నాడు? ఆయన అసలు ప్రార్థన చేయడం అవసరమా? ఆలోచించండి. దేవునికి ప్రార్థన చేయడము అవసరమా? మానవుడికి అంటే అవసరము. మరి దేవునికి అవసరం అంటారా? ఆలోచించండి. మరి ఆయన ఎందుకు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అనేక సార్లు మనము బైబిల్ ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు అనేది మనము కొంత సమయంలో మనం ధ్యానిద్దాం. చూడండి, ఈ యొక్క ప్రార్థన ఆయన ఎందుకు చేస్తూ ఉన్నాడు అన్న పాయింట్ మీద కనుక వస్తే, ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం ఆలోచన చేయాలి. మనమైతే మన ప్రార్థన ఎలా ఉంటాయంటే, మన ఇంట్లో అవసరాల కోసము, సంఘ అవసరాల కోసము, మన అవసరాల కోసము మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే దానికి అర్థమైంది అనేది మనము ఆలోచించాలి. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమిని మనం మొదట వచ్చినది మనం చదువుకుంటాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న మాట మనం చూస్తున్నాం. తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 మాటలకి మనం ఆలోచన చేయాలి. దేవుడు భూమి ఆకాశమును సృజించును అన్న మాట తర్వాత మళ్ళీ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఎందుకు ఉంది అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. ఆ మాటకి ఈ మాటకి కొన్ని వందల సంవత్సరాలు కూడా జరిగి ఉన్నాయి అనేది మనము ఈ సత్యాన్ని మనం గమనించాలి. చూడండి, దేవుడు పరలోకాన్ని
పరలోకంలో దూతలను సృజించాడు. నిత్యము ఆయన ఉనికిలో వాళ్ళు ఉన్నారు. ఆ ఉనికిలో వారికి ఆకలి లేదు, దప్పిక లేదు, మరణము లేదు, రోగము లేదు అనేటువంటి ఇంకా గొప్ప విధానాలతో వాళ్ళు పరలోకంలో దేవుని ఎదుట దూతలు ఉన్నారు. వారు ఎల్లప్పుడూ ఆయనను పరిశుద్ధుడు 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 నిత్యము కొనియాడబడుతూ ఉన్నారు. అలాంటి సమావేశంలో ప్రధాన దూతగాను లేకపోతే అపవాది ముందు ప్రధాన దూతగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడి నుంచి మరి గర్వించి దేవుని కంటే తాను ఇంకా గొప్పవాడుగా ఉన్నారని, దేవునికి ఎదురుగా అతడు సింహాసనం కూర్చోవాలని, దేవుని ఎదుట ఆలయం కట్టాలని, వాడికంటూ ఒక సమూహం ఉండాలని తన మనసులో కుట్ర చేశాడు. కనుక దేవుడు అక్కడి నుండి మరి అపవాది యొక్క లేదా సాతాను యొక్క సమూహాన్ని అక్కడి నుండి మిఖాయేలు మరి యుద్ధం చేసి రెడ్డి వేసినట్టుగా ప్రార్థన గ్రంథం మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఈ భూమి ఆకాశం సృజించి ఉన్నప్పుడు ఈ భూమి ఆకాశముల మీద వారు పడ్డారు. ఎక్కడ పడ్డారు? ఈ భూమి ఆకాశము మీద పడ్డారు. తర్వాత దేవుడు ఈ యొక్క భూమిని మనం చూసేటువంటి ఆకాశము అనేది దేవుడు మరలా దాన్ని కొట్టివేసి మరలా రెండవ స్థానంలో మరలా దాన్ని కొనసాగించడం అనేది మనము తర్వాత భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే గమనించండి, అపవాది చేసినటువంటి యొక్క పాపం నిమిత్తము అపవాది కొరకు వారి యొక్క సమూహం కొరకు దేవుడు పాతాళము లేక నరకము కూడా చేసినాడు అని మనము గమనించాలి. నరకమును చేసింది ఎవరికంటే అపవాదికి వారి యొక్క సమూహానికి చేశాడు అనేది మనము గమనించాలి. తర్వాత దేవుడు మరలా తాను చేసినటువంటి యొక్క భూమి ఆకాశముల విషయమై తాను మరి ఆయన యొక్క ప్రణాళికలు ఉద్దేశములు ఆ యొక్క సంఘటనలు గడిబిడి అవడం వలన ఆయన మరి అక్కడ ఆత్మ జలముల పైన అల్లాడుచుండే విషయాన్ని మనము చూస్తున్నాం. తర్వాత మరలా ఆయన ఈ యొక్క భూమి ఆకాశములను మరలా చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత మనం గమనించినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, మన పోలిక చొప్పున అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మన అనేది ఇద్దరికి ముగ్గురికి ఎంతమందికైనా అది వర్తిస్తా ఉన్నటువంటి మాట. అలాగే ఆది కారణంలో బాబేలు గోపురం దగ్గర మనము దిగిపోయి అనేటువంటి మాట కూడా మనము చూస్తాము. చూడండి, దేవుడు ఆదామును అవ్వను నిర్మించిన తర్వాత వాళ్ళని తయారు చేసిన తర్వాత ఆ సంఘటన అంతా మీకు బాగా తెలుసు. దాని గురించి నేను క్లుప్తంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. అయితే చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడిని యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము ఇంపుగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగేను. చూడండి, దేవుడు తోట చేస్తే అపవాదికి ఎందుకు? దేవుడు నరులను చేస్తే అపవాదికి ఎందుకు? వీళ్ళు పండు తింటే ఎందుకు, పండు తినకపోతే వాడికి ఎందుకు, లేదా వాడికి ఎందుకు? అపవాదికి ఈ విషయంలో ఏమైనా అవసరం ఉందా? వాడిదంటూ కొంచెమైనా కష్టం అనేది ఉందా అడగడానికి లేదు. అయినా కూడా
ఎందుకు జోక్యం చేసుకుంటూ ఉన్నాడు, ఏ రూపంలో జోక్యం చేసుకుంటూ ఉన్నాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఏ రూపంలో జోక్యం చేసుకున్నాడు చెప్పండి? సర్పము. ఎందుకంటే అప్పటికి మనుషులు లేరు, జంతువులే దేవుడు సృష్టించి ఉన్నాడు. అలాగే సృష్టిలో ఉన్న సమస్తము దేవుడు సృష్టించి ఉన్నాడు. ఉండే ఇద్దరు మనుషులు వారు. అందుకని ఆ జంతువులలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి సృష్టిలో ఒక జీవిగా మరి సర్పము, మరి సర్పము యొక్క రూపంలో సర్పము మాట్లాడడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సర్పం రూపంలో వచ్చింది. ఎందుకంటే అక్కడ మనుషులు లేరు కాబట్టి వాళ్ళు మోసం చేయాలి, వాళ్ళని ఏ విధంగా కొట్టుకోవాలో పూర్తిగా ఆలోచన చేసిన అపవాది మనుషులు లేరు కాబట్టి మనం జంతువులలో ఉపయోగించి కొంత మాట్లాడాలని వచ్చి స్త్రీతో మాట్లాడాడు. దేవుడు ఆ పండు తినని ఏమి చెప్పాడు? ఆదాము చెప్పాడా, అవ చెప్పాడా? ఆదాము చెప్పాడు, అవ చెప్పాడా? చెప్పలేదు. అయితే ఆదాము అవకు చెప్పాడు, ఇది పరిస్థితి, అప్పుడు మనము తినకూడదు, తింటే మనం ఆ రోజు సస్తామని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ పండు కనుక తింటే మీకు తెలివితేటలు వస్తాయి, మీరు దేవతలాగా మారిపోతారు అని అపవాది మాట్లాడారు. అవునా? అయితే స్త్రీ ఆ సమయంలో ఏం చేయాలి మీరు ఆలోచించండి. ఆ స్త్రీ నిజముగా ఏం చేయాలి? తమ యజమానుడైనటువంటి ఆదాము దగ్గరకు వచ్చే విషయాన్ని చెప్పాలి. ఇదిగో సర్పము ఈ పండు తినమంటా ఉంది, తినమంటావా వద్దంటావా ఇంకో ఈ విధంగా చెప్తా ఉందని మాట్లాడదా? ఆదాము దగ్గర గురించి మాట్లాడదా? లేదు. పోనీ పండు తినేసి వచ్చిన తర్వాత ఆదామైనా తినకుండా ఆగినాడా? తినదనే కదా చెప్పింది. ఎందుకు తిన్నాడు? ఈ విషయాన్ని మీరు ఆలోచించారు. ఇది ఒక మర్మం. ఇది ప్రతిసారి దొరకకుండా విషయం. తిన్నాడు, ఇద్దరు ఏమైపోయారు? ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని సృష్టించారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఏమైనట్టు? ఆత్మీయంగా పడిపోయినారు, దేవుని సన్నిధిని కోల్పోయినారు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చల్లని పూట దేవుడు వస్తాడు కదా, వీరిద్దరు అడగచ్చు కదా దేవుడిని, ఇంకో సర్పము తినమంటా ఉందయ్యా, తినమంటావా వద్దంటావా అని చెప్పి అడగచ్చు కదా. మరి ఎందుకు అడగలేదు? వీళ్ళు దేవుడు సృష్టి, దేవుడు చేస్తే వచ్చిన వాళ్ళు దేవుని ఊపిరి పెడితే బ్రతికి ఉన్నారు. మరి ఎందుకు ఆయన అడగలేదు? వీళ్ళు ఎందుకు అడగలేదు? దానినే ప్రార్థన మనము ఆయన వచ్చినప్పుడు అయితే చెప్పచ్చు కదా, ముందు తినమంటా ఉంది చెప్పచ్చు కదా. మొదటి మనుషులు ఏనాడు కూడా ప్రార్థన చేసినట్టుగా దాకాలకి రాలేదు. మరి అవ్వ కూడా ఈ పండు తినద్దు అని చెప్పడానికి అక్కడ ఎవరు లేరు. ఈ సత్యాన్ని మనము గమనించాలి. నేడు యేసుక్రీస్తు ప్రభువారు రెండవ ఆదాముగా వచ్చాడు. సంఘము అవ్వకు సాదృశ్యముగా ఉంది, యేసుక్రీస్తు ప్రభు ఆదాము సాదృశ్యముగా ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో జీవించినంత జీవితకాలంలో కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి పరిచయులు, శాస్త్రులు, శుద్ధక్రియలు, మరి ప్రధాన యాజకులు చేం చేశారట, తీర్పులు చేస్తారు. మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు? మీ శిష్యులు చేతులు కడుక్కో, ఎవరికి ఇవ్వాలి? ఇలాంటి ప్రశ్నలు ఆయన చిక్కులలో పెట్టడానికి అడుగుతారు. మాకు సూచిక్రియ కనపరుచు. ఆయన ఏమంటారంటే
మీరేదైతే అనుకుంటా ఉన్నారో, ఆ యోహాను కంటే, ఆ సొలొమోను కంటే, ఆ యోనా కంటే, ఆ మహా ఇస్రాయేలు దినము కంటే నేను గొప్పవాడిని అని మీరు గమనించండి అనేది ఆయన పరమాత్మ చెప్తూ చూడండి. ఈరోజు దేవుడిని విశ్వసించినటువంటి మన జీవితాలలో కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా ఆయన అడుగుతూ ఉన్నారు? విమర్శిస్తూ ఉన్నారు, అసూయతో ఉన్నారు, కలహంతో ఉన్నారు. కలహంతో ఆయన ఉన్నారు. అయినా కూడా ఆయన దయా దాక్షిణ్య పూర్వుడు కనుక వాళ్ళు అడిగిన ప్రతి మాటకి వాళ్ళకి కావాల్సినటువంటి సమాధానం ఇస్తూ. సరే, మొత్తం మీద ఈరోజు అపవాది అనేక రకాలుగా సంఘాన్ని పాపంలోనికి లాగాలని ప్రయత్నిస్తున్నాడా లేదా? నిద్ర లేస్తే మరి శరీరాశ, నేత్రాశ, జీవపుడన్నం ఎన్నో, శరీర కార్యాలు ఎన్నో, అవినీతికి చోటు చేయడం ఎన్నో, లోకంలో పడి చెడిపోవడానికి ఎన్నో మరి ఈనాడు సంఘమునకు లేదా అవ్వకు సాదృశ్యంగా ఉంటుంది మరి స్త్రీకి మనకు కనిపిస్తుంది. చూడండి, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మరి మాట చూసుకోండి. చూడండి, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం ఈ యొక్క విషయాన్ని చూస్తూ ఉన్నాం. అదే మాట అంటే అక్కడ మన దాకా మనం మాట కనిపిస్తుంది. అదేమంటాడంటే 2వ వచనం 11వ అధ్యాయము 2వ, దేవ ఆసక్తితో నేను ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మేము ప్రదానం చేస్తుంది. కానీ సర్పము తన పీఠ అవరు మోసపరిచినట్లు మీ మనసులను సర్పబడి క్రీస్తు యొక్క సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయో తొలగిపోలేమని భయపడుచున్నాను అంటున్నాను. అంటే అపవాది ఒక రకంగానే రాడు. అక్కడ కొన్ని మాత్రమే ఉంది. ఇక్కడ అనేక రకాలలో సంఘాన్ని లేదా విశ్వాసులను తన దారిలోనికి లాక్కునేటువంటి మరి పరిస్థితులు పాపమే చేయకపోవచ్చు, ఉద్యోగాల ద్వారా దేవుని సన్నిధిలో గడపకపోవచ్చు, ఆదివారం ఆరాధన కాలేకపోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. వాటిని మనం చెప్పుకోవడానికి సమయం కాదు. అయితే మీరు గమనించండి, మరి ఆదాము అవ్వ పండు తినే టైంలో ఎక్కడ మనకు కనిపించదు. యేసు క్రీస్తు ప్రభువు కూడా ఈరోజు మన కంటికి కనిపించడు. అవ్వగా ఈ లోకంలో మరి వధువుగా సంఘం ఈనాడు ఇక్కడ భూమి మీద ఉంది. అనేక మార్లు వచ్చి ఆ సర్పంగా లేదా ఈ అపవాది సాతాను వచ్చి మనలను ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆయన వస్తాడా? అది నిజమేనా? అది జరుగుతుందా? అనేక రకాలుగా భ్రమ పెట్టి మభ్య పెట్టి విశ్వాసులను చెదరగొట్టడానికి, అపవిత్రపరచడానికి, పాపంలో పడవేయడానికి, దేవునికి విరోధంగా చేయడానికి, దేవుడి సావాసాన్ని సరిది కోల్పోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. గమనించండి, ఈరోజు సంఘము ఎదుర్కోవాల్సిన చాలా పరిస్థితులు ఉన్నాయి. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, ప్రార్థన చేసి నేర్చుకోండి. సంఘానికి ఏం చెప్పాడు? ప్రార్థన చేసేది నేర్చుకోండి, విసుగొక నిత్యము ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాం, సొంత పనులు చేసుకుంటాం. ప్రార్థన చేసేది ఏడదు కదా, టైం లేదు కదా. ప్రార్థన చేయకపోతే లోకానుసారంగా జీవిస్తున్నట్టే, పాపంలో ఉన్నట్టే, ప్రార్థన చేయలేనట్టు మనస్తత్వం నీలో ఉన్నట్టే, ప్రార్థన చేయడానికి మనసు రావడం లేదంటే నువ్వు శరీర సంబంధంగా జీవిస్తున్నావు. ప్రార్థన చేయలేని యొక్క విశ్వాసి లోకంలో కొట్టుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేయనటువంటి సేవకుడు ఆయన లోకానుసారంగాను, శరీరానుసారంగాను, ఆత్మలు లేనటువంటి సంఘం గాను అలాగా జీవిస్తూ ఉంటాడు.
దేవుని సన్నిధి కోల్పోయి జీవిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థన చేయాలి. మన యొక్క జీవితం, విశ్వాస జీవితం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, సంఘముగా ప్రార్థన చేయాలా. ఈ సంఘములో నుండి కోత కొరకు దాస జనము కలిగించినట్టుగా ప్రార్థన చేయాలా. కోత విస్తారంగా ఉన్నది, కోసేవాళ్ళు వదులుతున్నారు. ఏ విధముగానే సరే దేవుని యొక్క పని జరిగే విధంగా సంఘము ప్రార్థన చేయాలా. కాపరి కొరకు కూడా ప్రార్థన చేయాలా. మరి కాపరి కొరకు ప్రార్థన చేయకపోతే అది మంచి ఉద్దేశం కాదు. మీ యొక్క కుటుంబ ప్రార్థనలో మీరు వెళ్ళినప్పుడు మీ హృదయాలలో మీ యొక్క సంఘ కాపరిని తీసుకెళ్ళాలా, కుటుంబాన్ని తీసుకెళ్ళాలా. అప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏ ప్రదేశంలో వాడబడుతున్నా మీ ప్రార్థన ఆ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం గమనించినట్లయితే నేను ముగిస్తూ ఉన్నాను. ఆలోచించండి. ఇప్పుడు సంఘముగా మనము ఏం చేయాలంటే వరుడి కొరకు ఎదురు చూడాలా. పవిత్రురాలైన కన్యకగా మనము ఉండాలా, అలా జీవించాలి. ఎదురు చూడాలా, ఓపిక కలిగి ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా. ఇవన్నీ మనం ఆలోచించాలి. ప్రార్థన ఏకాంత సమయం అంటే ఎవరో భక్తులు తీసుకుని రెండు మాటలు చెప్పేసి నాకు టైం చెప్తారు. ఎవరి మీద మాట్లాడాలని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రార్థనకు కర్తగా ఉన్నటువంటి ఆయన మీద మాట్లాడాలి. దేవుడు నాతో కనుక ఆయన విషయమే మనం మాట్లాడుతూ ఎదురు చూడాల్సిన సంఘము, సార్వత్రిక సంఘముగా ఉండాల్సిన మనము నేడు ఎలా జీవిస్తూ ఉన్నాము? మరి పిచ్చిపెట్టిన వాళ్ళు గంటలు పడుతూ ఉంటారు చూడండి, అలా తయారు పరిశుద్ధులుగా నీతి వస్త్రాలు ధరించిన వారుగా పెళ్లి కుమార్తెగా ఉన్నారు. అనేక రకాల సమస్యలు, సావాసాలు ఒకరింటి ఒకరికి నచ్చదు, ఒకరింటి ఒకరికి నచ్చదు. అందరూ నమ్మేది ఒక దేవుడిని, అందరూ చదివేది ఒక బైబిలే. మీ చట్టం వేరు, మా చట్టం వేరు. మీ రూల్స్ వేరు, మా రూల్స్ వేరు. ఈనాడు చూసారా, లోకం ఎవరు తెలుసా? వాళ్ళు నమ్మిన ఒక దేవుడే కానీ ఒకరితో గొడవలు అని అంటారు. వాళ్ళు నమ్మిన ఒక దేవుడే కానీ వాళ్ళకి ఒకరితో పడదు, వాళ్ళకి ఎన్నో గొడవలు వస్తాయి, మరణించడంతో పాటు. అలాంటి పరిస్థితులకు సంఘం దిగరాదు. అయితే సహోదరులారా, మనం మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎలా గడుపుతూ ఉన్నాము, ఏ విధంగా జీవిస్తున్నాము అనేది మనము ఆలోచించాలి. ఒకరికొకరు విమర్శలు. మీరు ఏ నామాలు బాప్తిసం తీసుకున్నారు బ్రదర్? ఏ నామాలు మీరు మరి బాప్తిసం తీసుకున్నారు చెప్పండి. క్రీస్తు నామమున తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ నామమున ఇలా నివాసం చేసుకుని సంఘాలను దేవుడు నమ్ముతున్నారు. ఆదివారము బాలిస్తే కరెక్ట్ కాదు కదా, శనివారం బాలిస్తే, శనివారం రాత్రి బాలిస్తే కరెక్ట్ అనేవాళ్ళు ఉన్నారు. మీరెవరు పర్లేదు పర్లేదా? నేనేం పోతాం అనే సంఘాలు, ప్రావాసాలు కూడా ఉన్నాం. వీటన్నింటినీ మేము మరి తగులుకుంటూనే వచ్చాం. అంటే వాటిని తగులుకుంటే వాటి పట్టుకొని కాదు, అట్లాంటి ఎదుర్కొంటూ వచ్చాం. అలాంటి వారందరూ అబద్ధ బోధకులు సాదృశ్యంగా ఉన్నారు. ఈనాడు పవిత్రురాలైన సంఘములకు సాతానుడు ఒకప్పుడు సర్పరూపంలో వస్తే పండు తినిపించడానికి, ఈనాడు పాపం చేయడానికి మరి దొంగ అపోస్తుల వలె సాతాను వెలుగు తొంద వేసుకొని క్రైస్తవమైనటువంటి మభ్య పేరుతో మరి జనాలు పాపంలోకి అనేక రకాల లాభులు ఉన్నారు. మనం ఎదురు చూడాల్సిన ఎవరికి? యేసు క్రీస్తు ప్రభు. ఆయన రాకడ వరకు మనం ఎదురు చూడాలి. ఆయన రాకడ వరకు మనము నమ్మకంగా ఉండాలి. నిత్యము ప్రతిరోజు ఆయనతో మనం మాట్లాడుతూ ఉండాలి. ప్రతిరోజు మరి ఒక వ్యక్తిని అపవాది అనేక రకాలుగా టార్గెట్ చేస్తూ ప్రతిరోజు ఏదో విధంగా చెడగొట్టడానికి పడగొట్టడం ప్రయత్నిస్తున్నాడు. మనం అనుదినము మరి మనం ఖాళీ ఉన్న సమయాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. టీవీ కాదు, ఈదులలో కాదు, ఖాళీ సమయాలలో టైం వేస్ట్ చేసిన దేవుని సన్నిధిలో మాట్లాడాలా, దేవునితో మనం మాట్లాడాలా. మన
పరిష్కారాన్ని దేవుడి దగ్గర ఎత్తుక్కోవాలా, లోకంలో కాదు. సంఘ పరిష్కారము దేవుడి దగ్గర అడగాల, కుటుంబ పరిష్కారము దేవుడి దగ్గర అడగాల, లోకంలో పరిష్కారము దేవుడి దగ్గర అడగాల. విచారణ చేయాలా. ప్రార్థన వేరు, విచారణ వేరు. ప్రార్థన అనేక సమస్యలు తెలియజేయడం, విచారణ అనేది దేవుడితో సంభాషించడము, దేవుడు మనతో మాట్లాడము. ప్రార్థనలో దేవుడి మీతో మాట్లాడినాడా? ప్రార్థనలో దేవుడి మీతో మాట్లాడే అనుభవం మీకుందా? ఏడుంది కదా, 2 నిమిషాలు 3 నిమిషాలు చేసుకొని మేము ప్రార్థన చేసిన ప్రతిఫలానికి దేవుడు యోగ్యులు మేమే బైబిల్ మంచాలు చదువుకుంటూ నిలబడతా ఉన్నాం. చాలా మంది అలా ఉండరు, కానీ దేవుడితో మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. అయితే సహోదరులారా, మనము మన మరణం వరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు మన విశ్వాస జీవితంలో యథార్థంగాను పరిశుద్ధంగాను పవిత్రంగాను మనము ఉండాలి. దేవుడు మనం రాజుగా చేశాడు. ఎందుకు తెలుసా? పాపాన్ని మన యొక్క శరీరం యారనివ్వకుండా మనం యాజకులుగా చేశాడు. ఎందుకు తెలుసా? దేవుడికి నరులకు మధ్యవర్తిగా ఉండడానికి, దేవుడి సన్నిధిలో మనం ఆయన్ని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన్ని కనపరచడానికి. అంతేగాని మనం తగులు పెట్టుకుంటే అలాగండి, దేవుడు ఒప్పుకున్నది ఆ సంఘం ఈ సంఘం తగులు పెట్టుకుంటే అలాగండి. పరుని శాపం తీర్చిదిద్దుతుంది ఎవడు? నీకు అధికారం ఎవరు ఇచ్చాడు? అసలు నిలబెట్టుకుంటే నేను మరి పడుకోవడానికి, కూర్చోవడానికి, నిలబెట్టుకోవడానికి అది దేవుడి పని అని వాక్యం తెలియజేస్తాను. దేవుని శాపం ఎదురిస్తే మోషే, మిర్యాము, అహరోను యొక్క కథలో మనకి అర్థం అవుతుంది తెలుసా? చదువుంటారు కదా, చదువుకోగలమా? దేవుడి సేవకులకి ఎదురైతే వాళ్ళు దేవుడే నడిపిస్తూ ఉన్నారు, దేవుడి వల్ల కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. మనం చూసి సంతోషించాలా, అసూయ పడకూడదు, కలహ పడకూడదు. మన హృదయాలలో అసూయ, కలహాలు, దోషమై ఉంటే మనం కయ్యలు వంటి వారిని, దుష్టుని సంబంధమే. దాని ద్వారా ఒక నీతి మంత్రుడిని, ఒక పరిశుద్ధుడిని మనం ఏం చేస్తామంట? అది చేస్తాం, ఆత్మీయంగా దర్శిస్తాం. సాతానుడు ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఆ ఇద్దరు సంతానంలోనే దేవుని విషయంలో ఏబులు చంపేసిన స్టార్టింగ్లోనే నేడు కూడా క్రైస్తవాన్ని లేదా సంఘాన్ని టార్గెట్ చేస్తున్నాడు. లోకము, ఆదాము యొక్క సంతానము, దేవుని యొక్క భయభక్తుల యొక్క మనుషులు ఉన్నారు. ఈ యొక్క సంఘం పైనే టార్గెట్, ఆ ఇస్రాయల్ దేశం పైనే టార్గెట్ గమనించాం. కనుక ఇది పెద్ద సబ్జెక్ట్ సహోదరుల, ఇది సమయం కాదు. కనుక మిమ్మల్ని మీకు క్లుప్తంగా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తాను. మీకు దీనిపై మీరు ఇంకా లోతుగా ఆలోచన చెప్పడానికి మీకు వీలు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో ఎంచుకున్నాడు? లోకంలో పై పాపం చేసుకుంటూ పాపంలో పుట్టి పాపం చనిపోవడానికి కాదు. దేవుడి కొరకు మనం బతకాల. ఏదోతో అవ్వ ఆదాలు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మనం ఈరోజు క్రీస్తుని సూచించిన మనము ఉండాలా. అక్కడే మనకి రక్షణ, అక్కడే మనకి అన్ని విషయాలు దేవుడు మనకు సహాయం చేస్తాం. మనం ప్రార్థన చేస్తామంటే మనకు అన్ని విషయాలు దేవుడు సహాయం చేస్తున్నాం. కన్నీటి ప్రార్థన, పట్టుదల ప్రార్థన, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మనకి మన అవసరాలు తీరాలంటే, మన సమస్యలు మరి మనం వదిలిపోవాలంటే ఇవి పట్టుదల ప్రార్థన అంటే చూడండి. ఆ ఒక్క విషయాన్ని నేను మీకు చదివి ముగిస్తాను. మత్తయి వార్త చూడండి, నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడిన మాటలో ఆ మాట మనం చూద్దాం. 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మిచ్చి యోహాను దినం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. యోహాను దూషిస్తున్నటువంటి బలాత్కారులు ఎవరంట? యేసుక్రీస్తును విశ్వాసం ఉంచేటువంటి వారు, పట్టుదల కలిగి ప్రార్థన చేసేటువంటి వారు, ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు పట్టుబడిగా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు. వాళ్ళు ఏ టైమైనా సరే, ఏ సమయంలోనైనా సరే వాళ్ళు ప్రార్థన జీవితంలో దేవుడి దగ్గర ప్రతిఫలాలు పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి మన విశ్వాస జీవితంలో దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలా, మన గదిలోకి వెళ్ళాలా,
దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలి. పరలోకపు దేవుడు మనకి సహాయం చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మన సహవాసం అయితే తండ్రితో ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. కాబట్టి సహోదరులారా, ప్రార్థనకి సమయం అనుకుంటూ